దీక్షితీయంలో ఉన్నటువంటి మాటలను ఉపమానంగా తీసుకొని రాస్తారు. ఇది మన సాంప్రదాయానికి తలమానికమైన గ్రంథం, మూల గ్రంథం. క్రైస్తవులకు బైబిల్, మహమ్మదీయులకు ఖురాన్, హిందువులకు భగవద్గీత ఎలా పవిత్ర గ్రంథాలు, మనకు కూడా ఇది చాలా పవిత్రమైన గ్రంథం. దీక్షితీయం. శివరామ దీక్షితులు తన గురువు దగ్గరికి వెళ్ళి దీక్షితీయము రచించడానికి పూర్వము పరిపూర్ణ బోధన క్షుణ్ణంగా తెలుసుకొని, లోకములో పండితులు తక్కువ ఉన్నారు, పామరులు ఎక్కువ ఉన్నారు, వేదాంతం ఎక్కువ శాతం ఉండే వాళ్ళకే ఉండాలనే సుసంకల్పంతో అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో సామాన్య జనులకు కూడా అర్థమై సులభతరంగా జీవిత విధానంలో ఈ బోధ ప్రకారం జీవించడానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసి రచించి పెట్టాడు. ఎందుకు వినపడుతుంది ఆయన అందరికీ? తీసుకురాబోయే ప్రామాణిక గ్రంథము. శివరామ దీక్షితులు ఎంతో విజ్ఞాన సంపన్నులు, సకల శాస్త్ర కోవిదులు మరియు మహాపండితుడు. అటువంటి మహనీయుడు ఎన్నో ప్రకరణల రూపంలో ఈ గ్రంథాన్ని రచించి పెట్టాడు. పరిపూర్ణ బోధ సిద్ధాంతంలో ఉండే మర్మధర్మాలన్నీ మనకు అర్థం కావాలి అంటే వరకు ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వారికి సాంప్రదాయ మర్మధర్మాలన్నీ కూడా తెలియబడతాయి. ఉంటేనే ఉపదేశం తీసుకొని అక్కడ కొన్ని వింటే సిద్ధాంత మర్మధర్మాలు తెలియబడతాయి. ఒక రామాయణమైన, భారతమైన, భాగవతమైన మనకు పూర్తి అర్థం కావాలి అంటే ప్రారంభం నుంచి చివరి వరకు వాటిని వింటే అర్థమవుతుంది. ఆ కథ పైన సంపూర్ణమైనటువంటి భావం మనకు దృఢపడుతుంది. ఇప్పుడు ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతం మనకు బాగా అర్థం కావాలి అంటే దీక్షితులు రచించినటువంటి దీక్షితీయాన్ని బాగా మనం ఆపోషణ పట్టాలి. అనేక మార్లు చదవాలి, గురువు దగ్గర వినాలి. అప్పుడు సాంప్రదాయంలో ఉండే మర్మధర్మాలన్నీ మనం తెలుస్తాయి. భద్రాద్రి రామసత్యం రచించే పరశురామ నరసింహదాసు గారు, కందార్థాలు కందపద్యాలు రచించినటువంటి కృష్ణప్రభువులు మరియు పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి శిఖామణి రచించినటువంటి పండితారాధ్యులు అందరూ కూడా పెంచండి. దీక్షితీయ గ్రంథాన్ని ఆపోషణ బట్టి బాగా అర్థం చేసుకొని దీన్ని మనకు అందించారు. వాళ్ళ గ్రంథాలు రచించారు. ఇప్పుడు మన దీక్షితీయంలో పెద్దలైన మా అమ్మ వాళ్ళు గత కొన్ని రోజులుగా కొన్ని అధ్యాయాలు చదివి వినిపించారు శిష్యులకు. ఇప్పుడు మనము తృతీయ అధ్యాయము విచారిస్తున్నాము. ఇందులో చైతన్య నిరసన ప్రకరణం చెప్పారు. ఇప్పుడు మనం ఇది తృతీయ అధ్యాయము. ఇది కూడా చైతన్య నిరసన ప్రకరణమే. మామూలుగా దీక్షితీయం మనకు అర్థం కావాలి అంటే అంతకు ముందు చాలా గ్రంథాలు చదివి ఉండాలి. చదివిన వాళ్ళకే అర్థమవుతాయి. బృహద్వాసిష్టము, యోగవాసిష్టము. ఈ బృహద్వాసిష్టం అనే గ్రంథము యోగవాసిష్టములో చెప్పినటువంటి చైతన్యాన్ని, జ్ఞానవాసిష్టములో చెప్పిన చైతన్యాన్ని, ఉపనిషత్తుల్లో ఏ చైతన్యం అయితే సత్యమై శాశ్వతమై అవత్రాత్రయ సాక్షి స్వరూపంగా పంచకోశను విలక్షణంగా సృష్టిని అంతా ప్రకాశింపజేస్తూ ఉందో అదే సత్యము, నిత్యము, ఆనందం అని ఆ గ్రంథాలు చెప్పాయి. శివరామ దీక్షితులు వాళ్ళు చెప్పిన బోధనలో దోషాన్ని చూపిస్తారు. నిరసన చేయడం అంటే అది కాదు అని చెప్పడం. నిరసించడం అంటే దాంట్లో దోషాన్ని చూపించడం.
చైతన్యమే శాశ్వతము శాంతమని గురుగీత కూడా చెప్పింది. చైతన్యం శాశ్వతం శాంతం లోకాతీతం నాదబిందు తదాతీతం తస్మై శ్రీ గురవే నమః అని చెప్పింది. చైతన్యం అనే పదార్థమే